అందరికీ వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇది వరలక్ష్మి వ్రతం గురించి కంప్లీట్ మినీ వ్లాగ్. కొంచెం లెంతీగా ఉన్నా నేను పూజ ప్రాసెస్ అంతా చెప్తాను అండ్ మేము ఎలా ఎంజాయ్ చేసాము, వాయినాలు, ఎవ్రీథింగ్, మా రీల్స్ అన్నీ యూ గోయింగ్ టు వాచ్ ఇన్ దిస్ వీడియో. మార్నింగ్ యాజ్ యూజువల్ ఏ పండగైనా మనం తోరణాలు అవన్నీ కట్టుకుంటాం కదా, అవన్నీ అయిపోయిన తర్వాత పసుపు కింద రాసి దానిపైన మా మమ్మీ చుక్కల ముగ్గు వేసింది. నేను వేయలేదు. ఇది పసుపు అండ్ కుంకుమ మాత్రం పెట్టిన, కింద పసుపు నేను రాసిన తర్వాత ఫ్లవర్స్ అన్నీ ఈ డెకరేషన్స్ ఇట్లాంటివి అయితే అలంకరించడం బాగా చేస్తాను నేను. కడప ముగ్గు మాత్రం నేనే వేసిన. అండ్ ఇంకా ఇక్కడ పూజ గది, కడప, బయట కొన్ని కడపలు ఇవన్నీ ముగ్గులు వేసి మా మమ్మీ లోపల దేవుళ్ళకి పూజ చేస్తే నేను సమ్మక్క సారక్క దగ్గర పూజ చేస్తున్నాను. యాక్చువల్గా సమ్మక్క సారక్క దగ్గర ఇవన్నీ మేము పూజ చేసేసుకుంటాము. బికాజ్ వాయినం ఇస్తారు కాబట్టి తులసి చెట్టు దగ్గర, సమ్మక్క సారక్క దగ్గర, లోపల దేవుడి దగ్గర. సో అందుకే ఇంట్లో ఉన్న దేవుళ్ళన్నిటికీ పూజలు చేసేసుకుంటాము. సమ్మక్క సారక్క మాత్రం ఇది నాన్ వెజ్ దేవతలు కాబట్టి సపరేట్గా పెడతాము. వి షుడ్ నాట్ లైక్ మిక్స్ ఇన్ దాట్ ఐడల్స్ అని. అండ్ ఇంకా ఇక్కడ కూడా దీపం అది పెట్టి ఇక్కడ ఒకటే దీపం పెట్టాలంట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. చిన్నప్పుడు మా మమ్మీని బాగా క్వశ్చన్స్ వేసేదాన్ని, ఎందుకు ఒకటే దీపం ఏంటి అని చెప్పి. ఎనీవే ఇక్కడ దీపం అది పెట్టేసి తర్వాత ఇక్కడ కూడా ఇద్దరికి 2 కొబ్బరికాయలు కొట్టి బెల్లం కూడా, కొబ్బరికాయలు కూడా నిలువు బొట్లో పెట్టాలి. అండ్ లైక్ అక్కడ దేవుళ్ళకి పెట్టేలాగా కాకుండా డైరెక్షన్ మార్చాలి. అండ్ ఇంకా బెల్లం కూడా ఇద్దరికి మళ్ళీ డిఫరెంట్గా ప్లేట్స్లోనే పెట్టాలి. తర్వాత నేను ఇక్కడ అమ్మవారి కోసం, వరలక్ష్మి అమ్మవారి కోసం చిట్టి గాజులని వాష్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అమ్మవారిని మనం ఏ టేబుల్ మీద అయితే పెడుతున్నామో, అంటే ఇది కంప్లీట్ దేవుడు అంటే డెకరేషన్ మనం అలంకరించింది ఉంటుంది కదా, ఆ అమ్మవారు కింద ఫస్ట్ పసుపు నీళ్ళతోని వాష్ చేసుకొని ఇది ఓన్లీ కట్టే టేబుల్ మాత్రమే పెట్టాలి. లైక్ టేక్ అయినా ఏదైనా పర్లేదు కానీ వుడెన్దే పెట్టాలి. అండ్ కింద నేను చెప్పినట్టు క్లీన్ చేసుకొని పద్మ ముగ్గు వేయాలి. ఈ పద్మ ముగ్గు కూడా పసుపు కుంకుమ రాయాలి. అండ్ ఇక్కడ దీనిపైన అరిటాకు వేసి అరిటాకులో బియ్యం వేసుకోవాలి. ఏ బియ్యం అయినా పర్వాలేదు, ఎంత అయినా పర్వాలేదు. నేను నార్మల్గా జస్ట్ అలా కొన్ని తీసి వేస్తాను. ఈ బియ్యం అవి వేసి ఈ బియ్యాన్ని మంచిగా ఒక సర్క్యులర్ షేప్లో ఒక షేప్ ఫామ్ చేసిన తర్వాత కొంచెం అలా ఒత్తి పెట్టాలి. అమ్మవారు అక్కడ కరెక్ట్గా కూర్చోవాలి కదా. అండ్ దీనిలో కూడా పసుపు కుంకుమ వేస్తాము. అండ్ ఇందాక నేను పద్మ ముగ్గు వేయాలని చెప్పిన కదా, ఆ పద్మ ముగ్గు ఓన్లీ బియ్యం పిండితో మాత్రమే వేయాలి. అండ్ ఇక్కడ ఇదేంటంటే మనం అమ్మవారికి పీఠం సిద్ధం చేస్తున్నట్టు. అండ్ ఇంకా తర్వాత అమ్మవారిని ఇక్కడ కూర్చోపెట్టాలి. యాక్చువల్గా శారీ డ్రిప్పింగ్ ప్రీవియస్ డే కొంచెం చేసినాము, కానీ అదంతా పర్ఫెక్ట్గా రాలేదని చెప్పి మా మమ్మీ మళ్ళీ చేసింది. మా మమ్మీ అసలు ఎంత క్విక్గా చేసేసిందో. ప్రీవియస్ డే మా మమ్మీని పడుకోమని మేమే చేస్తామని చెప్పినాము. మేము ఒకలాగా యాక్చువల్గా డబల్ బార్డర్స్ రావాలి అనే థాట్తో నేను ఒక రీల్ చూపిస్తే పాపం వాళ్ళు ఒక 1 hour కష్టపడ్డారు. ఏదో ఒకలాగా అయిపోయింది. కానీ ఎట్లాస్ట్ మా మమ్మీ మంచిగా ఎప్పటి ప్రాసెస్లోనే కట్టించింది. అండ్ ఇంకా అమ్మవారి ఫేస్ బ్యాలెన్స్ కావడానికి కొబ్బరికాయ పెడతాను. ఈ కొబ్బరికాయ నెక్స్ట్ ఫ్రైడే పూజ చేసి కొడతాము. ఇది కలెక్షన్ లాగా ఏం కాదు, జస్ట్ బ్యాలెన్సింగ్ కోసం అంతే. అండ్ ఇంకా అమ్మవారి కోసం చిల్లర కాయిన్స్ వాష్ చేస్తున్నాను. అండ్ బన్నీ వీళ్ళకి అశ్వు వీళ్ళ కోసం నేను ఇప్పి చేస్తున్నాను. నేను చేసిన ఇప్పి బాగా ఇష్టము. అండ్ పక్కన మా మమ్మీ కందిపప్పు అది నానబెడుతుంది. నెక్స్ట్ ఇంకా నేను అమ్మవారి ఫేస్కి ఫస్ట్ వాటర్తోని వాష్ చేస్తున్నాను. అమ్మవారి ఫేస్ని మంచిగా క్లీన్గా కడుక్కోవాలి. వాటర్తో అయిపోయిన తర్వాత పాలుతోని కడుగుతాను. పాలు అయిపోయిన తర్వాత పసుపు నీళ్ళు ఉంటాయి కదా, సో ఇవి 3 typestoni వాష్ చేస్తాను. ఇందాక వాటర్ అని చెప్పిన కదా, అవి గంగా వాటర్. అండ్ దెన్ ఇంకా అమ్మవారి ఫేస్కి పసుపు రాస్తున్నాను. పసుపు కూడా నిండుగా రాయాలి. మనం కాళ్ళకైనా ఫేస్కైనా మా మమ్మీ చెప్తుంది ఎప్పుడు రాస్తే నిండుగా రాయాలి, ఎక్కడ కూడా సందులు ఉంచొద్దు. అలా ఉంచితే అసలు పెట్టొద్దు, పెడితే ఏదైనా కంప్లీట్గా పెట్టాలి, అదే మంచిది అని చెప్పి చెప్తుంది. ఇంకా తర్వాత అమ్మవారి ఫేస్ మొత్తానికి పసుపు నిండుగా రాశాను. పసుపు రాసిన తర్వాత ఎంత కలగా ఉంటుందో ఫేస్ అసలు. అండ్ ఇంకా ఇప్పుడు మనం నేను పూజ చేసే ఫోటో ఇది. ఈ ఫోటోని కూడా సేమ్ అదే ప్రాసెస్లో వాష్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మొత్తం వాషింగ్ అంతా అయిపోయిన తర్వాత బొట్లు పెట్టుకుంటున్నాను. గంధం అండ్ కుంకుమ. అమ్మవారి ఫేస్కి మాత్రం చాలా పెద్ద బొట్టు పెడతాను, మంచిగా కలగా కనిపించాలని చెప్పి. అండ్ ఇంకా ఈ ఫోటో కూడా మొత్తం డెకరేషన్ అంటే అలంకరించడం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి గంధం పెట్టి ఆ గంధం పైనుంచి పెద్ద బొట్టు పెట్టి అండ్ జంబలకు కూడా గంధం పెట్టాలి.
ఇక్కడ అమ్మవారికి కొంతమంది కాటుక అండ్ చాలా బాగా అలంకరిస్తారు. కాకపోతే నేను ఎప్పుడు కాటుక పెట్టలేదు. మేబీ ఫ్యూచర్‌లో ఐ మే ట్రై. అండ్ ఇంకా ఇక్కడ నేను సపోర్ట్ కోసం కొబ్బరికాయ అవన్నీ పెట్టి సెట్ చేశాను. గ్లాస్ కూడా పెడతాను. అండ్ ఇంకా అక్కడ అమ్మవారి రూపు అక్కడ మనం కట్టుకోవడం అంతే. ఈ రూపు కట్టిన వెంటనే అసలు అమ్మవారు అక్కడ వచ్చి కూర్చున్నట్టు అనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు మా మామయ్య అన్నాడనమాట, అసలు నిజంగా అమ్మవారు వచ్చి అక్కడ కూర్చున్నట్టే ఉంది అని చెప్పి అన్నాడు. నాకు భలే హ్యాపీ అనిపించింది. ఎనీవే నేను చెప్పిన కదా, బొట్టు నిండుగా పెడితే ఎల్లో కలర్ ఫేస్ అండ్ రెడ్ బొట్టు చాలా బాగుంటుంది. అండ్ ఇంకా అమ్మవారికి జ్యువెలరీ అంతా వేస్తున్నాను. జ్యువెలరీ కొత్త జ్యువెలరీ అయితే నో నీడ్ టు వాష్. మన ప్రీవియస్ జ్యువెలరీ ఏదైనా వేస్తే వాటిని కూడా పాలతోని క్లీన్ చేసుకోవాలి. అండ్ అమ్మవారికి ఈసారి నేను ఎప్పుడైనా ఒక గ్రీన్ బ్యాంగిల్స్ ఎక్కువగా వేస్తుంటాను. ఈసారి మాత్రం గ్రీన్, యెల్లో అండ్ రెడ్ విచ్ ఆర్ వెరీ ట్రెడిషనల్ కలర్స్ బ్యాంగిల్స్ ఇవి. అండ్ పసుపొట్లో కూడా మనం ఇస్తుంటాం కదా, అవి వేసిన. నాకు ఎవ్రీ టైం కన్నా ఈసారి ఇంకా బాగా కలగా కనిపించిన ఈ బ్యాంగిల్స్ అనిపించింది. అండ్ ఇంకా కింద ఇక్కడ ఫోటో నేను పెట్టి పూజ చేస్తానని చెప్పాను కదా, ఇదే మెయిన్. పైన అమ్మవారు జస్ట్ మన అలంకరణ కోసం మాత్రమే. ఇక్కడ పెడుతున్న కలుషం అండ్ ఈ ఫోటో ఇవి మాత్రం మెయిన్. కలుషం అయితే చాలా పవర్ఫుల్. కాకపోతే వ్రతం నేనే చేసుకుంటాం కాబట్టి కలుషం అయితే మ్యారేజ్ అయిన వాళ్ళు పెట్టాలి. ఇంకా నేను మ్యారేజ్ కాలేదు కాబట్టి కలుషం ఏం పెట్టలేదు. ఈ మ్యారేజ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలని కూడా కాదంట. ఇట్స్ అప్ టు దేర్ విష్. ఇంక ఇక్కడ ఫోటో పెట్టే ముందు కింద అరిటాకు వేయాలి. అరిటాకు వేసి దానిపైన ఫోటో పెట్టాలి. యాక్చువల్గా పీట ఉంటే పీట పైన కూడా పెట్టేయచ్చు డైరెక్ట్గా. కాకపోతే నేను అరిటాకు వేసి పెడతాను, ఇంకా మంచిగా శ్రేష్టం అని చెప్పి. అండ్ ఇక్కడ నేను వాయినాలకి ఏమేమి ఇవ్వాలో అవి చిన్నగా ప్యాక్ చేసి పెట్టుకుంటున్నాను. అలాంగ్ విత్ దట్ అమ్మవారికి ఏం వాయినం వేయాలని కూడా మొత్తం ప్యాక్ చేస్తున్నాను. అమ్మవారికి వాయినం అండ్ వినాయకుడికి కూడా వాయినం ఇస్తాను నేనని కాదు, ఆ బుక్ ఫాలో అవుతూ చదివితే ఎవరికైనా తెలుస్తుంది. అండ్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి కోసం పూజ కోసం ఫ్లవర్స్ అన్నీ తీసి పెడుతున్నాను. ఫ్లవర్స్ యాక్చువల్గా తోరం కట్టుకోవాలి. ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళు తోరం కట్టుకోవాలి. తోరణం సో దానికి 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ కావాలి. కలర్స్తో సంబంధం లేదు, బట్ 9 డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే కావాలి. ఆ 9 డిఫరెంట్ ఫ్లవర్స్ నేను ఇక్కడ తీసి పెట్టుకుంటున్నాను. ఇది ఎలా కట్టాలంటే 9 డిఫరెంట్ ఫ్లవర్స్ ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క ముడి మాత్రమే వేయాలి. అంటే 9 రకాల పువ్వులు అండ్ 9 ముడులతోని చేసి ఆ తోరం కట్టుకోవాలి. దీనికి కూడా పూజ అయిన తర్వాత కట్టుకోవాలి. అండ్ ఇంకా అక్షంతలు అవన్నీ కలిపేసి నేను ఇక్కడ గెట్ రెడీ విత్ మీ వీడియో చేస్తున్నాను. తర్వాత ఈలోపు మా మమ్మీ పాపం ఒక్కటి అండ్ మా అమ్మమ్మ కూడా ఉంది. ఈసారి మా పెద్దమ్మ మిస్ అయింది. వీళ్ళు ముగ్గురే వంటల దగ్గర ఉంటారు. నేను లిటరలీ అసలు వేలు కూడా పెట్టను, జస్ట్ వెళ్ళి వీడియోస్ మాత్రం తీసుకుంటాను. ఈవెన్ మా పెద్దమ్మ వీళ్ళు ఏమంటారంటే, మీరు వెళ్ళి మీ పనులు చేసుకోండి, మేము ఇవి చేసేస్తాము అని చెప్తారు. 5 టైప్స్ ఆఫ్ ఇవి ప్రసాదాలు అండ్ పప్పు, చారు, ఏదైనా ఒక కర్రీ ఎవ్రీ టైం. ఈసారి ఆలు కర్రీ చేసింది. పప్పు చారు, ఈ కర్రీ కూడా అమ్మవారి దగ్గర పెడతాము. తర్వాత పునుగులు చేస్తుంది. అదే చెప్పిన కదా 5 టైప్స్లో ఇది ఒక టైప్. ఈ పునుగులు లేకపోతే బొబ్బట్లు ఇవి మనం ఉగాదికి చేసుకుంటాం కదా, అవి బూరెలు, ఇవి ఖచ్చితంగా అంటే పూర్ణంతో ఉండేది ఒక టైప్ ఖచ్చితంగా ఉండేలాగా చూస్తుంది మా మమ్మీ. అండ్ ఇంకా తర్వాత మా చెల్లి నాకు శారీ డ్రేపింగ్ చేస్తుంది. ప్రసాదాలు మా మమ్మీ మంచిగా చేసేస్తుంది అండ్ మా చెల్లి నాకు రెడీ చేస్తుంది. ఒక డెకరేషన్ ఒకటి బాగా చేసి కూర్చొని పూజ చేసుకుంటాను నేను. అండ్ ఇంకా నేను పూజ స్టార్ట్ చేసిన ఫస్ట్ అయితే ఏ పూజ చేసినా ఏదైనా కూడా వినాయకుడికి చేయాలి కాబట్టి వినాయకుడి దగ్గర మనము ఫస్ట్ శుక్లవర్ధనం అది చదివి వినాయకుడి దగ్గర కొన్ని లైన్స్ ఉంటాయి, అవి చదివేసి వినాయకుడికి వాయనం ఇవ్వాలి. దీనికన్నా ముందు మనము లక్ష్మీ గణపతి చేసుకోవాలి. అంటే పసుపుతోని మనం గౌరమ్మలాగా చేస్తాం కదా, అది చేసి కుంకుమ పెట్టుకొని అక్కడ వాయనం ఇచ్చేసిన తర్వాత వరలక్ష్మి అమ్మవారికి పూజ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మనం ఇక్కడ ఏమేమైతే ఐటమ్స్ పెట్టుకున్నామో ధూపం, దీపం, ప్రసాదం అండ్ ఆభరణాలు, అమ్మవారి బాడీ పార్ట్స్, ఇవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన శ్లోకాలు అండ్ కొన్ని లైన్స్ ఉంటాయి, అవన్నీ చదువుతూ అమ్మవారికి చూపించాలి. అండ్ మనం అమ్మవారికి ఇప్పుడు ఫర్ సపోజ్ అదాంగ పూజ అని చేస్తామంటే ఆల్ బాడీ పార్ట్స్కి పూజ చేస్తాము. అప్పుడు కళ్ళ దగ్గర నేత్ర పూజ అన్నప్పుడు మనం కళ్ళని పట్టుకోవాలి అమ్మవారికి. అండ్ అలా డిఫరెంట్ పార్ట్స్ అన్నీ కలిపి చేస్తాము. అండ్ ఇంకా ధూపం అన్నప్పుడు ధూపం వేసి అలా ధూపం చూపించాలి.
అలా ఏవేవైతే అక్కడ ప్రసాదాలు అన్నప్పుడు ప్రసాదాలు చూపించాలి. సో అలా అన్నీ మనం అక్కడ పెట్టుకున్న వాటిని చూపిస్తూ చేయాలి. కలుషం ఉన్న వాళ్ళకి కలుషం పట్టుకొని ఆ కలుషంవి చదవాలి. అండ్ ఇక్కడ మనం వాటర్వి మామూలుగా నీరాజనం అట్లా చేస్తుంటాం కదా, దానికోసం ఆ కలుషాన్ని పట్టుకొని దాన్ని కూడా మంత్రాలు చదివి అందులో పసుపు కుంకుమ పుష్పాలు వేసి దానికి కూడా పూజ చేయాలి. తర్వాత నిల్చొని ప్రదక్షిణలు చేస్తూ వాటికి కూడా కొన్ని ఉంటాయి, అవి కూడా చదివేసుకొని చేసుకోవాలి. నాతో పాటు ఎవ్రీ టైం నేను ఏ ప్రాసెస్ చేస్తే మొత్తం మా మమ్మీ అయితే అన్నీ చేస్తుంది. ఈవెన్ నేనన్నా లైక్ కొంచెం అటు ఇటుగా ఉంటా కానీ మా మమ్మీ చాలా లైక్ షీఈస్ వెరీ పర్ఫెక్ట్ అన్నమాట. నాకు అనిపిస్తుంది నాకన్నా ఎక్కువ పుణ్యం మా మమ్మీకే వస్తుంది, మా మమ్మీకే రావాలనిపిస్తుంది. ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఈవెన్ వాటర్ కూడా తాగకుండా చేస్తుంది మా మమ్మీ ప్రసాదాలు. సో ఇంకా తర్వాత అమ్మవారికి మనము అష్టోత్తరాలు చదువుకోవాలి. ఈ అష్టోత్తరాలు చదువుకునే కన్నా ముందు తోరం ఏదైతే ఉందో ఆ తోరంకి కూడా పూజ చేసి అది మా మమ్మీ కడుతుంది నాకు ఎవ్రీ టైము. హస్బెండ్ ఉంటే హస్బెండ్ కట్టాలంట. అండ్ ఇంకా తర్వాత అమ్మవారి అష్టోత్తరాలు చదువుతూ ఇవి మాత్రం నేను 108 చదివితే మా మమ్మీ 108 చదువుతుంది, మిగతా వాళ్ళు ఒక 25 లైక్ వాట్ ఎవర్ దే ఫీల్ ఎప్పటి వరకు అయితే వాళ్ళు చదవగలుగుతారో అక్కడి వరకు చదువుతారు. ప్రతి ఒక్కదానికి అక్షంతలైనా లేకపోతే ఫ్లవర్ అయినా వేస్తూ ఉంటాము. నేను అక్షంతలతోని 108 ఒకసారి చదువుతాను. అండ్ ఇంకా నైట్ పూజ చేసినప్పుడు ఫ్లవర్స్ ఇస్తాను 108, అలా ఒక్కొక్కలాగా. మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే కుంకుమతోని 108 టైమ్స్ మళ్ళీ అష్టోత్తరాలు చదివి 108 టైమ్స్ కుంకుమాష్టకం అంటాము, అది కూడా చేస్తాను. సో ఫ్లవర్స్, అక్షంతలు, కుంకుమ ఇవి 3 టైమ్స్ పూజ అప్పుడు లైక్ మనం ఫస్ట్ పూజ చేసేటప్పుడు ఒకటి అండ్ నైట్ పూజ చేసేటప్పుడు ఒకటి. ఫైనల్లీ నెక్స్ట్ డే అమ్మవారిని తీసే ముందు కుంకుమతో చదివేసి అదంతా కుంకుమ స్టోర్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఇంకా నెక్స్ట్ కథ ఉంటుంది అండ్ అష్టోత్తరాలు, తర్వాత మనము శతపావళి అండ్ కొన్ని ఉంటాయి. తర్వాత 8 లక్ష్ములు ఉంటారు కదా, గజలక్ష్మి, అష్టలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ఇలా ఈ 8 మెంబర్స్కి 8 డిఫరెంట్ శ్లోకాలు స్తోత్రాలు ఉంటాయి, అవి కూడా మనం చదువుకోవాలి. ఆ బుక్ ఉంటే వెరీ ఈజీ, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఆ బుక్ మొత్తం ఫాలో అవుతే ఈజీగా అర్థమైపోతుంది. అండ్ అమ్మవారి కథ మాత్రం మనం లాస్ట్ ఫైనల్గా చదువుతాం అనుకుంటా. ఈ 8 దేవతలు ఉంటారు కదా, అష్టలక్ష్ములు, వీళ్ళకన్నా ముందు ఫైనల్గా కాదు, వీళ్ళకన్నా ముందు స్టోరీ ఉంటుంది, చారుమతి స్టోరీ అని చెప్పి. అది వరలక్ష్మి వ్రత చరిత్ర. అది చదువుతున్నప్పుడు మాత్రం మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సీరియస్గా వింటారు, బాగా లైక్ భక్తి శ్రద్ధలతో వింటారు. అది వింటే చాలా మంచిది. ఇప్పుడు మనం సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకుంటామో అప్పుడు కథ విన్నా చూసినా ఎంత పవర్ఫుల్నెస్ ఉంటుందో ఇది కూడా సేమ్ అంతే. ఆ స్టోరీ అయితే చాలా బాగుంటుంది. యూ క్యాన్ సీ ఇన్ యూట్యూబ్ ఆల్సో. అది నేను చదువుతుంటే నాకు భలే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక ప్రదక్షిణ చేసినప్పుడు కాళ్ళకి గల్లు గల్లుమని వెండి గజ్జెలు మోగడం, అండ్ ఇంకో ప్రదక్షిణ చేసినప్పుడు చేతులకి బంగారు కంకణాలు రావడము, ఇలా మన మెడలోకి కాసుల హారాలు రావడం, ఇలా భలే ఉంటుంది ఆ స్టోరీ. అండ్ ఎనీవే ఇలా అయితే పూజ మొత్తం చేసుకోవాలి. మేబీ చిన్న నేనైతే మెయిన్ పాయింట్స్ అన్నీ చెప్పాను. ఇట్లా నేనైతే ఎవ్రీ టైం పూజ చేస్తాను. లాస్ట్కి ఇంకా హారతి, ఈ హారతి పాట కూడా ఆ బుక్లోనే ఉంటుంది. అదొకసారి అదొక చిన్నగా చదువుతాను నేను. మా పెద్దమ్మ ఎవ్రీ ఇయర్ అంటుంది మంచి హారతి పాట నేర్చుకోండి మీరు అని అంటుంది. నేను మా మమ్మీ మాత్రం ఆ బుక్లో ఉన్నవి చిన్నగా అలా చదువుతాము. బట్ ఎనీవే ఇప్పటి వరకు ఏ మ్యూజిక్స్ యూట్యూబ్ అదంతా ఏది ఉండదు, నేను బుక్ చూస్తూనే చదువుతాను. ఒక సాంగ్ అప్పుడు మాత్రం మంచి హారతి సాంగ్ పెట్టి నేను చిన్నగా చదువుతాము మా మమ్మీ అండ్ నేను, అంతే. నేను ఇంకా తర్వాత హారతి ఇచ్చేసుకొని నెక్స్ట్ మనం అమ్మవారికి అండ్ ఇక్కడున్న అలంకరణ చేసినాం కదా అక్కడ వినాయకుడికి ఇచ్చి మన ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత మనం వాయినాలు, నేనైతే ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర, దేవుడి దగ్గర, సమ్మక్క సారక్క దగ్గర వాయినాలు ఇచ్చి అండ్ ఇంకా ఎవరెవరైతే వాయినాలు ఇస్తామో వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఈసారి అయితే మా చిన్నారి ఉంది, కన్ని ముత్తైదుకి ఇస్తే చాలా మంచిది వాయినము, అందుకే నేను స్టార్టెడ్ విత్ హర్. సో ఇంట్లో అయితే ఇంకా ఫస్ట్ అందరం హారతి అదంతా తీసుకొని తర్వాత కొబ్బరికాయ కొడుతున్నాను. ఇక్కడ కొబ్బరికాయ లాస్ట్కి కొడతాము. కొబ్బరికాయ కొట్టేటప్పుడు మమ్మీ మంచిగా మొక్కు గట్టిగా ఒకటే దెబ్బకు పగలాలి అని ప్రతిసారి చెప్తుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అమ్మవారి మీద నేను ఏం చల్లను, జస్ట్ అక్కడ ఇట్లా నీరాజనం లాగా చేస్తాను. తర్వాత ఇంకా నేను పర్సనల్గా అమ్మవారికి పసుపు కుంకుమ వేసి మంచిగా మొక్కుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను
వరలక్ష్మి వ్రతం అనేది నేను ఏ కోరిక కోరుకొని అది తీరితే చేస్తున్నది కాదు. అండ్ ఇప్పటికి కూడా స్టిల్ ఒక్కటే చెప్తాను నేను, ఏంటంటే ఒక కోరిక కోసం నేను ఏది చేయలేదు. చిన్నప్పటి నుంచి నాకు వరలక్ష్మి వ్రతం చేయడం అంటే చాలా చాలా ఇష్టము. ఫ్రమ్ మై 3rd to 4th క్లాస్ ఆ టైంలో అనుకుంటా. అప్పుడు నేను మా మమ్మీని అడిగితే, నువ్వు చెయ్యవా అని అడిగితే మనకి లేదు, నేను ఇప్పుడు చెయ్యను అని చెప్పేది. ఎందుకు లేదు, దేవుడు ఎందుకు ఉన్నాడు, ఇలాంటి క్వశ్చన్స్ వేసేదాన్ని. తర్వాత మా మమ్మీ ఓకే అని చెప్పి ఇంకా సర్లే అని. చిన్నప్పటి నుంచి నాకు పూజలు అంటే ఫుల్ పిచ్చి. ఈ సండే వస్తే హాఫ్ డే నేను పూజలు చేస్తూ ఉండేదాన్ని అంట. ఈ వరలక్ష్మి వ్రతం అనేది నాకు ఒక డ్రీమ్ లాగా. నేను మా మమ్మీని 3rd, 4th క్లాస్లో అడిగి మళ్ళీ ఏం వదలలేదు. మళ్ళీ కొన్ని ఇయర్స్ అట్లా కంటిన్యూస్గా అడుగుతూనే ఉండే. మా మమ్మీ ఏదో ఒక రీజన్ చెప్తూ ఉండేది. నాకు ఈ వరలక్ష్మి వ్రతం ఎందుకు ఇంత ఇష్టం అని అంటే, మేము చిన్నప్పుడు ఇక్కడ లక్షపేటకి వచ్చిన కొత్తలో రెంట్కి ఉన్నప్పుడు అది వైశ్యస్ ఇల్లు. అండ్ ఆ చుట్టుపక్కల అంతా వైశ్యసే ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత పూజలు చేస్తారో కదా. సో వాళ్ళు నేను వాయనానికి తీసుకొని వెళ్ళేవాళ్ళు. అండ్ వాళ్ళందరినీ నేను చూస్తూ, ఆ పూజలు చూస్తూ ఇవన్నీ పెరిగిన. పూజలు అంటే నాకు ఫస్ట్ నుంచి పర్సనల్గా బాగా ఇష్టము. కాకపోతే ఈ వరలక్ష్మి వ్రతం మాత్రం వాళ్ళ త్రూనే నాకు తెలిసింది. ఇంకా అట్లా నాకు బాగా నచ్చింది. అంటే అమ్మవారికి ఇట్లా అలంకరించడం ఇవన్నీ నాకు బాగా ఇంట్రెస్ట్ కాబట్టి నాకు ఇది చెయ్యాలి అని ఉండేది. ఇంకా సర్టెన్ నేను 8th క్లాస్ 10th క్లాస్ ఈ టైంలో మా మమ్మీ ఏం చెప్పిందంటే, సరే చేసుకుందాం మనము, ఇప్పుడు కాదు, మనం సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత, ఇక్కడ కట్టుకున్న తర్వాత అని అంటే, ఎందుకు మనకు సొంత ఇల్లు మంచిర్యాలలో ఉంది కదా, అక్కడ ఇల్లు చేసుకుందామంటే అదంతా కాదు, ఇక్కడ కట్టుకుంటాం, మనం కట్టుకున్న తర్వాత చేసుకుందామంటే, నేను ఆ ఒక్క మాటతోని ఇంకా నేను ఆగిన. సరే రెండింట్లో ఎందుకులే అని చెప్పి. తర్వాత నేను డిగ్రీ చదువుతునేటప్పుడు మేము ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా నాకు ఫుల్ హ్యాపీ. నెక్స్ట్ ఇయర్ నుంచి మమ్మీ మనం ఖచ్చితంగా చేద్దాము, నువ్వు నాకు చిన్నప్పుడు చెప్పినావు కదా అని అంటే, మా మమ్మీ కూడా సరే చిన్నప్పటి నుంచి అడుగుతుంది అని ఒక్కటే నేను అడిగిన మాట వెంటనే మా మమ్మీ ఓకే చేద్దామని చెప్పింది. మా అమ్మమ్మ మాత్రం ఎందుకు ఇప్పుడు అది అసలు అట్లా స్టార్ట్ చేస్తే, ఈ వరలక్ష్మి వ్రతం ఏంటంటే వన్స్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనం ఎండ్ ఆఫ్ ద డే వరకు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బీ స్కిప్డ్ ఇన్ ద మిడిల్. అంటే ఇన్ని ఇయర్స్ చేసి వదిలేస్తాను అని మొక్కుకోవడం అట్లా ఉండదంట, మొత్తం చేయాలని చెప్పింది మా అక్క. నేను ఈ వ్రతం చేయడానికి ఎంతమందిని కనుక్కున్నాను, అట్లా ఊరికే ఏం చేస్తుంది కాదు. సో ఇంకా ఎనీవే ఏదైనా నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తా అని చెప్తే మా మమ్మీ కూడా ఏమనకుండా చెయ్యమంది. మా అమ్మమ్మ మాత్రం కొంచెం ఆలోచించు, ఇప్పుడే ఎందుకు, పెళ్ళైన తర్వాత మీ అత్త వాళ్ళు ఏమంటారు, ఇట్లా చాలా చెప్పింది. కానీ నేను ఏమీ వినలేదు. మా మమ్మీ కూడా నాకు ఏం అడ్డు చెప్పలేదు. నాకు ఎట్లా ఓపిక అని వాళ్ళకి తెలుసు కాబట్టి చేసుకోమని చెప్పిండ్రు. అయితే మా అమ్మమ్మ వాళ్ళ అత్త వాళ్ళు ఇట్లా వద్దంటే ఎట్లా, మీ అత్తగారు అది ఇది అని అంటే, మా మమ్మీ ఇంకా మా అమ్మమ్మకి ఏం చెప్పిందంటే, సరే ఇక్కడికి వచ్చి చేసుకుంటుంది, ఏం కాదు చేసుకో అని చెప్పింది. నాకు బాగా హ్యాపీగా అనిపించింది అప్పుడు మాత్రం. ఇది నేను వ్రతం చేయడం 4th టైం. నెక్స్ట్ ఇయర్ 5th టైం చాలా బాగా చేయాలి అనే థాట్ ఉంది నాకు. అది యు ఆర్ గోయింగ్ టు వాచ్ నెక్స్ట్ ఇయర్ వీడియో. ఏంటంటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలాగా నేను వ్రతం చేస్తానని డిగ్రీలో మాట్లాడుకున్నప్పుడు నా ఫ్రెండ్ సరే నేను కూడా చేస్తా అని చెప్పి, నేను ఇదంతా చెప్తే తను కూడా నేను కూడా చేస్తా అని చెప్పి చేస్తుంది. యాక్చువల్గా బుక్లో కథలో కూడా ఉంది, వ్రతం అనేది మనం ఒక్కరం చేసుకుంటే మోక్షం కాదు, మనతో పాటు ఇంకా వేరే వాళ్ళతో కూడా చేపిస్తే చాలా మంచిది, అప్పుడు ఇంకా ఎక్కువ మోక్షం అని చెప్పిండు. నాకు అలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. నా ఫ్రెండ్ కూడా చేస్తుంది, నాట్ అమూల్య, నిహారిక. అండ్ ఎనీవే ఇంకా వాయినాలు అన్నీ ఇస్తున్నాను. వీళ్ళందరూ కన్నెముత్తైదువులు, వీళ్ళకి వాయినం ఇస్తే చాలా మంచిది. ఇది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే నేను వాళ్ళ ఏజ్లో నుంచి నన్ను తీసుకెళ్ళి అక్కడ వైశ్యస్ ఆంటీ వాళ్ళందరూ వాయినం ఇస్తుండే నాకు. సో అట్లా ఇది నాకు ఇష్టంగా వరలక్ష్మి వ్రతం ఎవ్రీ ఇయర్. నేను ఈ వ్రతం ఇంత బాగా చేసుకుంటున్నానంటే దీనికి మెయిన్ థింగ్ అంటే మెయిన్ పీపుల్ ఎవరంటే మా మమ్మీ, మా పెద్దమ్మ, మా అమ్మమ్మ అండ్ బన్నీ ఏమో ఎవ్రీ టైమ్ బన్నీ మమ్మీ శారీ డ్రేపింగ్ చేస్తారు. మమ్మీ, పెద్దమ్మ, అమ్మమ్మ వాళ్ళు ముగ్గురు ప్రసాదాలంతా చూసుకుంటారు. నేను జస్ట్ డెకరేషన్ చేసి పూజ చేస్తాను అంతే. సో అందుకే వాళ్ళ వల్లే ఇదంతా, ఎక్కువ పుణ్యం వాళ్ళకే రావాలని నేను అనుకుంటాను. అండ్ ఇప్పుడు కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ వాయినాలు ఇచ్చేవి ఉన్నవి, వాటికి మ్యూజిక్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ పూజ ప్రాసెస్ ఏం చేశాను అనేది మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను, కీప్ వాచింగ్. అండ్ ఇప్పుడు కంటిన్యూస్గా కొన్ని వీడియోస్ వాయినాలు ఇచ్చేవి ఉన్నవి, వాటికి మ్యూజిక్ యాడ్
వాయినాలు తీసుకోవడం అయిపోయిన తర్వాత కొన్ని వీడియోస్ పిక్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంకా ఈవినింగ్ కూడా కాదు 6 ఆ టైం అయిపోతుంది. ఆ టైంలో సంధ్య దీపారాధన అంటే ఆల్రెడీ దీపాలు వెలుగుతూనే ఉంటాయి, హారతి మాత్రం ఇస్తాము. ఇచ్చి ఇక్కడ ఏదైనా చదివితే అంటే నేను చెప్పిన కదా ఏదైనా కాదు అష్టోత్తరాలు చదువుకుంటాను. మళ్ళీ తర్వాత ఇది నెక్స్ట్ డే. ఈ డే కన్నా ముందు అంటే వరలక్ష్మి వ్రతం రోజు నైట్ అమ్మవారిని ఆల్రెడీ కదిలిచ్చేస్తాను. కాకపోతే అమ్మవారిని కదిలిచ్చేసిన తర్వాత అందరు అంటారు ఏది ఉండదు ఇంకా తీసేయడమే, నెక్స్ట్ డే పూజ కూడా అవసరం లేదని చెప్పి తీస్తారు. కానీ నేను నా సాటిస్ఫాక్షన్ కోసం నాకు ఇష్టంగా మళ్ళీ దీపాలు అవి వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇచ్చి కుంకుమాష్టకం ఉంది కదా అష్టోత్తరాలు, ఇది ఆ ముందు డే అయినా లేకపోతే నెక్స్ట్ డే అయినా చదువుతాను. ఇది మాత్రం నేను నెక్స్ట్ డే చదివాను ఈసారి. 108 టైమ్స్ అమ్మవారి అష్టోత్తరాలు చదివి 108 టైమ్స్ కుంకుమ అనేది వేస్తాను తమలపాకులో. అది నేను ఏం చేస్తానంటే ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ మనం మంచిగా ఉన్నప్పుడు పీరియడ్స్ అవి ఏం లేనప్పుడు ఆ కుంకుమ పెట్టుకోవాలి. ఇది నేను ఎవ్రీ ఇయర్ చేస్తుంటాను. ఇంకా తర్వాత అమ్మవారిని తీయడమే. నాకు అమ్మవారిని తీయడం అంటే నాకని కాదు, ఇంట్లో చాలామంది ఇట్లా మీరు వినాయకులను పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు ఎంత బాధగా, తీసేటప్పుడు పంపించేటప్పుడు ఎట్లా ఉంటుందో నాకు ఇదంతా తీసేటప్పుడు కూడా లిటరలీ అట్లనే ఉంటుంది. నేను అసలు తీయ చెప్పాలంటే కింద ఫోటో అవన్నీ తీసి అమ్మవారి అలంకరణ దగ్గర ఇంకా వేరే డ్రెస్సెస్ వేసుకొని ఫొటోస్ దిగుతాను, కాసేపు ఉంచుతాను. నాకు అట్లా బాగా ఇష్టము. అండ్ ఇది ఇందాక నేను చెప్పిన కుంకుమ ఉంది కదా, కుంకుమ అష్టోత్తరాలు చదివింది. ఈ కుంకుమ చాలా పవర్ఫుల్ అండ్ మంచిది, చాలా మంచిది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ మై వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం చాలా నిష్టగా చేసుకోవాలి, బుక్ చదువుతూ చేస్తే ఇంకా మంచిది. కొంతమంది యూట్యూబ్ పెట్టుకొని కూడా చేస్తారు, అందరికి ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీడ్ ఆల్ దోస్ కదా, అన్నీ వాళ్ళు చెప్తుంటే మనం అలా చదువుకున్న బెటర్. ఓకే, ఇట్స్ అప్ టు దేర్ విష్. అండ్ నేను ఈ వ్రతం మాత్రం మెయిన్గా మా మమ్మీ మా పెద్దమ్మ మా సైడ్ అంతా లేదు కాబట్టి ఫస్ట్ ప్రయర్గా మా అక్కని అడిగిన నేను, ఎందుకంటే మా అక్క వాళ్ళ అత్తయ్య అలా తరతరాల నుంచి వచ్చింది ఉంటుంది కదా, సో వాళ్ళని అడిగి మంచిగా ఎలా ప్రాసెస్ ఏంటి ఎవ్రీథింగ్ అన్నీ కనుక్కొని, అండ్ ఇక్కడ నా లోకల్ వైశ్యస్ ఆంటీ వీళ్ళని చెప్పిన కదా వాళ్ళని కూడా కొంతమందిని కనుక్కున్నాను నేను. ఈవెన్ బ్రాహ్మిన్స్ని కూడా కనుక్కున్నాను నేను ఫస్ట్ టైం వ్రతం చేసేటప్పుడు. బిఫోర్ మ్యారేజ్ చేయొచ్చా లేదా ఇలా అని చెప్పి ఇంకా చెప్పిండ్రు వాళ్ళు. బిఫోర్ మ్యారేజ్ చేస్తే చాలా మంచిది, అమ్మవారికి బాగా నచ్చుతుంది, బిఫోర్ మ్యారేజ్ వాళ్ళు చేస్తే బాగా హ్యాపీ ఫీల్ అవుతుంది అని కూడా చెప్పిండ్రు. ఎనీవే వాట్ ఎవర్, దట్స్ ఆల్ అబౌట్ మై వరలక్ష్మి వ్రతం బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. కీప్ వాచింగ్ విత్ ద మ్యూజిక్.